హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్న వీడియో చింత చిగురు గురించి. ఈ చింత చిగురు అనేది మనకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది. పల్లెటూరులో ఉన్న మేము 3 పూట్ల ఈ కూరనే చేసుకొని తింటాము. పట్టణాల్లో వీటిని ఎక్కువ ధరలకి అమ్ముతూ ఉంటారు. మీలో ఎంతమందికి ఈ చింత చిగురు అంటే ఇష్టమో కమెంట్ చేయండి, చూద్దాం. మా పల్లెటూరులో ఈ చింత చిగురుతో చాలా రెసిపీస్ అనేది చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ కూర అనేది మా ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు నేను చికెన్ తీసుకొని వెళ్ళినా అంత హ్యాపీగా ఫీల్ అవ్వరేమో, ఈ చింత చిగురు తీసుకెళ్తే ఇంట్లో అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ చెట్టుని సరిగ్గా గమనించండి. ఆకులు తక్కువగా ఉన్నాయి, అయినా చింతకాయలు అనేవి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి. అవి చిన్న చిన్న చింత చిగురులు అనేవి కూర టేస్ట్గా ఉంటుంది. అది కొంచెం ముదిరిపోయిన ఆకులు వేసామంటే కూర అనేది బాగుండదు. మీరు ఈ చింత చిగురుతో ఎలాంటి రెసిపీస్ చేస్తుంటారు చెప్పండి, చూద్దాం. నేను రోడ్డు పక్కన వీడియో తీయడం వలన వెహికల్ సౌండ్ అనేది ఎక్కువ వస్తుందని నేను ఆడియో అనేది మ్యూట్ చేశాను. మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ చింత చిగురు అనేది కూరకి బాగుండదండి, ఎందుకంటే ఇది ముదిరిపోయింది. చాలా లేతగా ఉన్నటువంటి చింత చిగురు అనేది చాలా బాగుంటుంది. ఈ చింత చిగురిని డిఫరెంట్ వెజిటేబుల్స్తో వేసి కూర అనేది చేస్తూ ఉంటారు. మేము రోడ్ సైడ్ ఉండడం వలన మాకు చింత చిగురు అనేది చాలా సులువుగా దొరుకుతుంది. చూడండి, నేను మీకు రోడ్ అనేది చూపిస్తున్నాను. చాలామంది ఈ రోడ్లో వెళ్ళేవాళ్ళు, కారులో వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆపేసి ఈ చింత చిగురు అనేది తీసుకెళ్తుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్.